హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కేవలం పచ్చిశనగపప్పు అలానే పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉండే పాతకాలం నాటి కర్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాంబినేషన్ లో ప్రిపేర్ చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మసాలా కూరలు ఇష్టపడని వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. అలానే చాలా హెల్దీ రెసిపీ కూడా. రైస్ చపాతీ వేట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో టేస్టీ కర్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. ఇక నేను 8 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకునే విధంగా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ ని చూపిస్తున్నాను. మీరు ఓన్లీ 4 మెంబర్స్ కి సర్వ్ చేయాలి అనుకుంటే ఇందులో సగం ఇంగ్రీడియంట్స్ ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న పచ్చిశనగపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని కనీసం అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకోవాలి. సో గంట తర్వాత ఈ పప్పు బాగా నాని ఉంటుంది. ఇలా నానిన పప్పుని మనం ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఉడకబెట్టడానికి ఒక ప్యాన్ లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని అందులో ఈ నానబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చిశనగపప్పు ఇలా సగం వరకు కుక్ అయిన తర్వాత చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి, మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సగం చెక్కని చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ కర్రీ కారంగా ఉండదండి, కమ్మగా ఉంటుంది. సో అందుకని పచ్చిమిర్చిని తక్కువ వేసుకోవాలి. అలానే ఈ రెసిపీలో కారం అసలు యూజ్ చేయము, మసాలా పొళ్ళు కానీ ఏమి యూజ్ చేయము అనమాట. ఈ కర్రీలోకి కారం కావాల్సినంత పచ్చిమిర్చి నుంచే వస్తుంది. ముందే పప్పుతో పాటు వేసేసాం అనుకోండి ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోతాయి. అందుకనే పప్పుని సగం వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చిని అలానే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వేసామనే పేరుకి మాత్రమే కొద్దిగా పసుపుని వేసుకుని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పలుకుగా ఉండాలి. సో చూసారు కదండి, ఇలా పలుకుగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులో సాల్ట్ని కూడా వేసుకోవాలి. ముందే ఉప్పు వేసేసామంటే పప్పు కుక్ అవ్వదండి. అందుకనే పప్పు కుక్ అయిన తర్వాత కొద్దిగా పలుకు ఉండగా ఉప్పు వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా పప్పు అనేది కుక్ అవుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మళ్ళీ 3 to 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పప్పు కూడా ఉడుకుతుంది. ఈ టైంలో కొబ్బరి తురుముని వేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకున్న 1 కప్పు పప్పుకి 2 కప్పుల వరకు కొబ్బరి తురుము పడుతుంది. కొబ్బరి తురుము ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. సో ఈ పప్పు అనేది మరీ మెత్తగా ఉడికించకూడదు, మనకి ఇలా పప్పులానే ఉండాలి. అలానే పప్పు పలుకు లేకుండా పూర్తిగా కుక్ అవ్వాలి. పప్పు బాగా ఉడికిన తర్వాతనే వాటర్ కొంచెం ఉన్నా పర్వాలేదు, ఆ తర్వాతనే కొబ్బరి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత కొబ్బరి తురుములో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే అడుగు అంటే అవకాశం ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువ టైం కూడా పట్టదండి. కొబ్బరి వేసుకున్న తర్వాత చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. సో కర్రీ ఇలా పొడిలాడుతూ ఉండాలి. ఇలా పొడిలాడుతూ ఉన్నట్లయితే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. కొబ్బరి వేసి ఫ్రై చేసాం కాబట్టి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే ఇలా పొడిలాడుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక తట్కా ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, దంచిన వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం ఎక్కువ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. సో తాలింపుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని కర్రీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. తాలింపు లాస్ట్లో వేసాం కాబట్టి తాలింపు పట్టేంత వరకు మూత పెట్టి ఉంచాల్సి ఉంటుంది. సో 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది, అసలు స్పైసీగా ఉండదు. రైస్ లోకి చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ కర్రీస్ ఎప్పుడైనా బోర్ కడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.